ఎవరీ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ గూగుల్ సెర్చ్లో ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. సో నేను 2.5 అవర్స్లో ఒక బ్లాగ్ పోస్ట్ని గూగుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో ర్యాంక్ చేశాను. ద సేమ్ బ్లాగ్ పోస్ట్ అనేది ఆడియోలోను అలాగే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అండ్ గ్రోక్లో కూడా వితిన్ ఫ్యూ అవర్స్లో ఈ పర్టికులర్ పోస్ట్ని ర్యాంక్ చేశాను. అంటే సైటేషన్ అనేది వచ్చింది. సో ఇదంతా ఎలా జరిగింది? ఈ వీడియోలో నేను ఈ బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేసినప్పటి నుంచి అట్ లాస్ట్ వరకు కూడా ప్రతిదీ కూడా లైవ్ ప్రూఫ్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏ ప్రాసెస్ ఫాలో అయ్యాను, అలాగే ఆ పర్టికులర్ పేజ్ అనేది ఎన్ని అవర్స్లో గూగుల్లో ర్యాంక్ అయింది, అలాగే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, గ్రోక్లో కూడా ఏ టైంలో ర్యాంక్ అయింది అనేది విత్ లైవ్ ప్రూఫ్స్ మీకు స్క్రీన్ రికార్డింగ్స్తో అండ్ స్క్రీన్ షాట్స్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ లాస్ట్ మీకు ఏ ఇంజన్స్ అనేవి ఏ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ సైట్ని విజిట్ చేసి క్రాల్ చేశాయి, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. సో మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్. నా పేరు హేమసుందర్ జోగి. నేను ఏఐ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఏఐ అండ్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఒక బ్లాగ్ పోస్ట్ని 2.5 అవర్స్లో గూగుల్ సెర్చ్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో ర్యాంక్ చేశాను. గూగుల్ ఏఐ ఓవర్వ్యూలో కూడా సేమ్ బ్లాగ్ పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ అండ్ గ్రోక్ వీటిలో కూడా నేను సైటేషన్ అనేది నేను ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్కి చూశాను. సో ఎలా చేశాను ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతటినీ కూడా నేను ముందుగానే స్క్రీన్ రికార్డ్ చేశాను. స్క్రీన్ రికార్డ్ చేసి డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఉంటుంది ఈ స్క్రీన్ రికార్డ్ అనేది. సో వాటన్నిటిని కన్సల్టేట్ చేసి ఒక కేస్ స్టడీ లాగా నేను దీన్ని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. ఓకే, సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకటి తెలుస్తుంది. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ని మనం ఫాలో అవుతే ఎవరైనా కానీ వాళ్ళ యొక్క బ్లాగ్ పోస్ట్ని లేదా వెబ్ పేజ్ని తొందరగా ర్యాంక్ చేయొచ్చు. సో పాజిబిలిటీస్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. అట్ లాస్ట్ నేను మీకు ఇంట్రోలో చెప్పినట్లుగా మనకి ఏఐ బాట్స్ అంటే గూగుల్ బాట్ కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ, ఇంకా డిఫరెంట్ ఏఐ బాట్స్ ఉన్నాయి కదా, అవి ఏ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ సైట్ని విజిట్ చేశాయి అనేది కూడా నేను మీకు లైవ్ ప్రూఫ్ విత్ కంపారిజన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో స్క్రీన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నా వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఓపెన్ చేశానండి, అడ్మిన్ ప్యానెల్. సో నేను పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో పోస్ట్ మీద క్లిక్ చేసి యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇదంతా రెగ్యులర్గా అందరూ చేసే ప్రాసెస్సే, బట్ నేను ఎలా చేశాను అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, సో బ్లాగ్ పోస్ట్ని మనం పబ్లిష్ చేసే ముందు మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకు కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ లైక్ టైటిల్, పర్మాలింక్, తర్వాత మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కీవర్డ్స్, తర్వాత ఇమేజ్, ఆల్ట్ టెక్స్ట్, అట్ ది సేమ్ టైం మనకి బ్లాగ్ పోస్ట్ యొక్క కాంటెంట్, అవన్నీ కూడా ఒక వర్డ్ డాక్యుమెంట్లో నేను రెడీ చేసుకున్నాను. వాటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత సో నేను ఇప్పుడు బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేస్తాను. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను లెఫ్ట్ సైడ్ ఉంది కదా ప్యానల్లో, అవన్నీ ఓపెన్ చేసి యాడ్ చేసేస్తున్నాను. అట్ లాస్ట్ నేను ఫీచర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఫీచర్డ్ ఇమేజ్కి నేను ఆల్ట్ టెక్స్ట్ కూడా ఇస్తున్నాను. ఇచ్చి దెన్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత దెన్ నేను మెటా టైటిల్ని ఎడిట్ చేయాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే, సో నేను ఎడిట్ స్నిప్పెట్స్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ టైటిల్, పర్మాలింక్, తర్వాత డిస్క్రిప్షన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు పబ్లిష్ అనే బటన్ ఉంది కదా, సో పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేయకముందు ఇక్కడ చూడండి, ఈ పబ్లిష్ చేసే టైం ఏంటంటే 6th March 1:26 PM, అంటే ఆఫ్టర్నూన్ 1:26 PM, 13:26 అది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి విజిబిలిటీ పబ్లిక్ ఉంది, అలాగే పబ్లిష్ అనేది ఇమీడియట్గా ఉంది. దెన్ నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను, పబ్లిష్ చేసేసాను. సో ఈ బ్లాగ్ పోస్ట్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం.
ఓకే, వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, చూద్దాం. రైట్, ఇది బ్లాగ్ పోస్ట్ అండి. నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఈ పబ్లిష్ చేసిన యూఆర్ఎల్ యొక్క పబ్లిష్ చేసినటువంటి బ్లాగ్ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ని నేను కాపీ చేసుకొని దెన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసి నేను ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే నేను ఈ యూఆర్ఎల్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఈ యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని చూపిస్తుంది. అంటే ఈ యూఆర్ఎల్ ఇంకా క్రాల్ కాలేదు. సో బై దట్ టైం 1:38 PM. ఈ టైం గుర్తుపెట్టుకోండి. అట్ ఎండ్ ఈ టైంతో మనకు ఒక కనెక్టెడ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్. ఓకే, సో నేను గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని సబ్మిట్ చేశాను. ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్. ఓకే, డన్. ఇట్స్ డన్. సో నేను ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ని నేను గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేసేసాను. గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది మీకు తెలుసు కదా. సో గూగుల్ బాట్ అనేది ఆ పర్టికులర్ సైట్కి వచ్చి క్రాల్ చేస్తుంది. ఓకే, ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బాట్ అనేది క్రాల్ చేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. సో తర్వాత నేను ఏం చేస్తానంటే సర్టెన్ టైం తర్వాత నేను మళ్ళీ రీచెక్ చేస్తున్నాను. సబ్మిట్ చేసినటువంటి ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుందా లేదా, ఓకే క్రాల్ అయిందా లేదా, వీటి కోసం నేను 1:38కి సబ్మిట్ చేశాను కదా. సో దెన్ ఆఫ్టర్ సమ్ టైం, అంటే ఇప్పుడు అరౌండ్ 3:43 సేమ్ డేట్ 6th March 3:43 PMకి నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. చూద్దాం. సో నేను ఇక్కడ గూగుల్ పొమేలి ఇన్ తెలుగు అనే ఒక సెంటెన్స్ని ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ తెలుగులో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, గూగుల్ ఓవర్వ్యూ ఫస్ట్ చూద్దాం. గూగుల్ ఓవర్వ్యూలో చూసినట్లయితే చూసారా ర్యాంక్ అవుతుంది. అంటే గూగుల్ ఓవర్వ్యూలోకి మన బ్లాగ్ పోస్ట్ అనేది సైటేషన్ అనేది అయింది. రైట్, దిస్ ఇస్ నైస్. ఓకే, టైం చూడండి 6th March 3:44 PMకి. సో మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మనం 138కి సబ్మిట్ చేసాము. మనము 3:44కి మనకు ర్యాంక్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా 2 hours కన్నా ఒక ఫ్యూ మినిట్స్ ఎక్కువ. ఓకే, ఇది గూగుల్ ఏ ఓవర్వ్యూ. సో నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకి మన వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఈ ఏరియా నుంచి గూగుల్ ఏ ఓవర్వ్యూలోకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక కీవర్డ్తో సెర్చ్ చేస్తున్నాను. బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ పొమేలి అని టైప్ చేశాను. దెన్ ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్గా ఇంగ్లీష్లో వచ్చింది. ఓకే, దెన్ సీ మోర్ మీద క్లిక్ చేద్దాం. దెన్ ఓకే, సో ఆల్ ద సోర్సెస్, రైట్ సైడ్ ఉన్నవన్నీ సోర్సెస్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ పొమేలి అనే ఈ పర్టికులర్ కీవర్డ్తో కూడా మనకి మన బ్లాగ్ పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుంది. ఓకే, సైటేషన్ అనేది చూపిస్తుంది. చూసారు కదా. ఇక్కడ చూడండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ యూఆర్ఎల్ అనేది మన వెబ్సైట్, మన బ్లాగ్ పోస్టే ఉంది ఆఫ్టర్ సమ్ వీడియోస్. సో ఇప్పుడు చూసారు కదా, గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో మన బ్లాగ్ పోస్ట్ అనేది ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం గూగుల్ ఏ ఓవర్వ్యూలో కూడా 2 different కీవర్డ్స్ మనం సెర్చ్ చేసినప్పుడు ఒకసారి తెలుగులో చూపించింది. సో తెలుగులో చూపించడం అంటే తెలుగు టెక్స్ట్ మనకు చూపించింది, బట్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్లాగ్ పోస్ట్ నుంచి తీసుకుంది. సో ఆ సోర్స్ లింక్లో కూడా మన బ్లాగ్ పోస్ట్ అనేది చూపించాను మీకు. సో ఇంకొక కీవర్డ్తో నేను సెర్చ్ చేశాను, ఇది కంప్లీట్గా ఇంగ్లీష్లో చూపించింది. అండ్ సోర్స్ లింక్లో చూసినట్లయితే మనకి మన బ్లాగ్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మన బ్లాగ్ పోస్ట్ అనేది ఏ ఓవర్వ్యూలో సైటేషన్లో ఉంది. సో లింక్ అనేది ఉంది అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను చాట్ జీపీటీలో సేమ్ డే 6th March నైట్ నేను పడుకునే ముందు ఏంటంటే ఒకసారి చెక్ చేద్దాం ర్యాంక్ అవుతుందా లేదా, సో ఏఏలో కూడా సైటేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి నా మొబైల్ ఓపెన్ చేసి చూస్తే కనిపించింది. దాన్ని నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను. ఓకే, అట్లయితే మీరు నా క్యాలెండర్లో 10:26 PM టాప్ ఆఫ్ ది రెడ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇది క్యాలెండర్ 6th March. ఫర్ లైవ్ ప్రూఫ్ కోసం నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. ఓకే, తర్వాత చాట్ జీపీటీలో నేను టైప్ చేస్తున్నాను పొమేలి ఫర్ సోషల్ మీడియా ఇమేజెస్ అండ్ వీడియో జనరేషన్. ఓకే, దాన్ని ఎంటర్ కొట్టాను.
సో చాట్ జీపీటీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది. చాట్ జీపీటీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతోపాటు కొన్ని ఇమేజెస్ కూడా ఇక్కడ పాపప్ అవుతున్నాయి. ఓకే, చూద్దాం వాట్ ఇట్ ఈస్. ఇమేజెస్ని నేను లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే థర్డ్ ఇమేజ్ మన బ్లాగ్ పోస్ట్లో ఉన్నటువంటి ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, చూడండి, ఆ ఇమేజ్ మీద నేను క్లిక్ చేశాను. ఆ ఇమేజ్ మీద నేను క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. అప్పుడు టైము అరౌండ్ 10:27 సంథింగ్ అవుతుంది. ఓకే, 10:27, 10:25 సంథింగ్. ఈ టైం కూడా గుర్తుపెట్టుకోండి. సో దీంతో కూడా ఒక ఎట్ ఎండ్ సో ఒక కనెక్షన్ అనేది ఉంది ఎక్స్ప్లెనేషన్కి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ వాజ్ ఇన్ ద మొబైల్. సో వెరీ నెక్స్ట్ డే అంటే 7th మార్చ్ నేను మళ్ళీ చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మార్నింగ్ 9:45కి ఆ టైంలో ఒకసారి నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను సెర్చ్ చేశాను చాట్ జీపీటీలో. సో వాట్ ఈస్ గూగుల్ సే మార్కెటింగ్ టూల్ పొమేలి అని టైప్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే సోర్స్ లింక్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో నేను అట్ లాస్ట్ ఒక్కొక్కటి కాకుండా అన్ని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. అట్ లాస్ట్ ఉన్నటువంటి సోర్సెస్లో నేను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేశాను. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే అట్ లాస్ట్ చూడండి, ఎస్, మన బ్లాగ్ పోస్ట్ కనిపిస్తుంది. ఓకే, సో చాట్ జీపీటీ అయిపోయింది. తర్వాత నేను పర్ప్లెక్సిటీ ఓపెన్ చేసి పర్ప్లెక్సిటీలో కూడా నేను టైప్ చేసి చూస్తున్నానండి. ఇది తెలుగులో అడిగాను నేను. సో అడిగినప్పుడు ఇక్కడ అగైన్ మన బ్లాగ్ పోస్ట్ అనేది ఇక్కడ కూడా సైటేషన్ అనేది చూపిస్తుంది. చూసారా, మన బ్లాగ్ పోస్ట్ అనేది రైట్ సైడ్ ఉన్న 10 సోర్సెస్లో మనది కూడా ఒకటి ఉంది. దిస్ ఈస్ పర్ప్లెక్సిటీ. సో దెన్ నేను గ్రోక్లో కూడా చెక్ చేశానండి. గ్రోక్లో కూడా తెలుగులో అడిగినప్పుడు చెక్ చేసినట్లయితే ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి. సోర్సెస్ మీద ఒక క్లిక్ చేసినప్పుడు సెకండ్ వన్ సెర్చ్ వెబ్ అని ఉంది. ఇక్కడ చూడండి. సో మన బ్లాగ్ పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఇవంతా కూడా లైవ్ ప్రూఫ్ అండి. లైవ్ ప్రూఫ్స్ మీకు ఎందుకు చూపించానంటే నేను ఎవ్రీ టైం నేను ఏదైతే ప్రాసెస్ సబ్మిట్ చేశానో బ్లాగ్ పోస్ట్ ఆ ప్రాసెస్ని నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను. ఎంత టైంకి నేను బ్లాగ్ పోస్ట్ అనేది సబ్మిట్ చేశాను, తర్వాత గూగుల్కి ఎప్పుడు సబ్మిట్ చేశాను, తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నేను గూగుల్లోకి వెళ్ళి పర్సనల్గా టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఏ పర్టికులర్ టైంలో మన బ్లాగ్ పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుంది, ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది, గూగుల్ ఏ ఓవర్వ్యూలో కూడా ఎలా కనిపిస్తుంది అనేది మీకు లైవ్ రికార్డింగ్ మీకు చూపించాను. ఓకే, దట్ ఈస్ ద స్క్రీన్ రికార్డింగ్. తర్వాత నేను ఏ ఇంజన్స్ అంటే మనకి చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, గ్రోక్, ఈ 3 డిఫరెంట్ ఏ చాట్ బాట్స్లో కూడా అంటే ఏ సెర్చ్ ఇంజిన్స్లో కూడా మన బ్లాగ్ పోస్ట్ అనేది ప్రాపర్గా ర్యాంక్ అవుతుంది, మనకు సైటేషన్ అనేది అక్కడ వస్తుంది. సో ఇదంతా జరగడానికి ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అనేదానికి నేను మీకు ఇంకొక ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఆ ప్రూఫ్ ఏంటి అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లు ఏ బాట్స్ అనేవి లేకపోతే ఏ ఏజెంట్స్ అనేవి ఏ పర్టికులర్ టైంలో మన సైట్ని విజిట్ చేసి క్రాల్ చేసాయి అనే దానికి కూడా నేను మీకు ఒక లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, ఈ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్లో ఇదేంటి అంటే ఏ బాట్స్ క్రాలింగ్ రిపోర్ట్ అంటే ఏ బాట్స్ అనేవి ఏ టైంలో మన సైట్ని విజిట్ చేసి క్రాల్ చేసాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 2026 థర్డ్ అంటే మార్చ్ 6న 13:38 ఓకే 13:38:56 సెకండ్స్కి ఓకే మనకి గూగుల్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను www.google.com bot.html ఇది బాట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా బాట్. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ జెట్ robot.txt ఫైల్. సో robot.txt ఫైల్స్ని బాట్స్ మాత్రమే యాక్సెస్ చేస్తాయి, హ్యూమన్స్ కాదు. కాబట్టి ఇది బాట్. ఏ బాట్ అది? గూగుల్ బాట్. గూగుల్ బాట్ అనేది ఎంత టైంకి ఆ పర్టికులర్ వెబ్సైట్ని క్రాల్ చేసిందంటే 13:38:56. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే నేను ఇండెక్స్కి ఎప్పుడు సబ్మిట్ చేశాను అంటే ఒకసారి చూడండి. ఓకే, 1:38 సెకండ్స్ అనేవి అక్కడ మనకు కనిపించవు కాబట్టి సేమ్ టైం అంటే నేను ఇండెక్స్ చేసిన టైం అనేది ఏదైతే ఉందో, ఇండెక్స్కి రిక్వెస్ట్ ఇచ్చిన టైం ఏదైతే ఉందో అదే టైంకి ఈ బాట్ అనేది వచ్చి ఇండెక్స్ అనేది చేయడం స్టార్ట్ చేసింది. దానిపైన కూడా చూడండి 56 సెకండ్స్కి ఇండెక్స్ చేసిన తర్వాత 57 సెకండ్స్ సేమ్ టైం. మినిట్స్ అవర్స్ కరెక్టే, బట్ సెకండ్స్ అనేది 1 సెకండ్ తర్వాత. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. ఓకే, ఏ పర్టికులర్ యూఆర్ఎల్ని యాక్సెస్ చేసింది అంటే ఫస్ట్ వన్ robot.txt ఫైల్, తర్వాత ఏంటి గూగుల్
ఓకే, పొమేలి ఏ, ఇది యూఆర్ఎల్, మన బ్లాగ్ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ ఇది. సో యూఆర్ఎల్ని క్రాల్ చేసింది, అంటే గూగుల్ క్రాలింగ్ అనేది సేమ్ టైంలో జరిగింది. అందుకనే మనకి విత్ ఇన్ 2.5 hours, అంటే 2 hours అనుకోవచ్చు, 2 hours ఫ్యూ మినిట్స్ తర్వాత మనకి ARU తర్వాత ఏ ర్యాంకింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు కనెక్ట్ అయింది కదా డాట్స్. ఎందుకు అంత ఫాస్ట్గా ర్యాంక్ అయింది అంటే క్రాలింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది కాబట్టి. తర్వాత ఇది గూగుల్ బాట్. తర్వాత నేను మీకు ఇంకొక ప్రూఫ్ చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, OpenAI.com సెర్చ్ బాట్, అంటే ChatGPT యొక్క బాట్ అనేది మన సైట్ని క్రాల్ చేసింది, లేకపోతే విజిట్ చేసింది. ఎంత టైంకి చూడండి, 2026 March 6th, అంటే సేమ్ డే. ఇక్కడ 17:42:28 seconds, అంటే 17 అంటే 5 PM 42 minutes 28 secondsకి ఏఐ, మన ChatGPT యొక్క ఏఐ ఏజెంట్ అనేది మన సైట్కి వచ్చి క్రాల్ చేసింది. ఇక్కడ చూడండి, robot.txt ఫైల్ని క్రాల్ చేసింది. అర్థమవుతుంది కదా. ChatGPTలో కూడా మనకి ర్యాంకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5:42 టైంకే స్టార్ట్ అయిపోయింది. కానీ నేను చూసింది ఏంటి, నైట్ 10:38 సంథింగ్, ఓకే, ఆఫ్టర్ 10:25 సంథింగ్ ఆ టైంకి నేను చూశాను. ఓకే, సో ఇవంతా ఏంటి అంటే ఏజెంట్స్ అనేవి ఎలా క్రాల్ చేస్తాయి, ఏ పర్టికులర్ టైంలో క్రాల్ చేస్తే మనము ఈ రిపోర్ట్ని చూసినట్లయితే మన పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ లేదా సైట్ అనేది మనకి ఏఐ ఇంజన్స్లో మనకి విజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సేమ్ డే, ఓకే, సేమ్ డేట్ 26/3/6, టైం చూడండి 22:25. నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకొక టైమింగ్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏది నేను మొబైల్లో ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ చూపించానో అక్కడ చూసినట్లయితే నైట్ 10:27:28 ఆ టైంలో నేను ఆ పర్టికులర్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను కదా. సో అదే ఇక్కడ రికార్డ్ అయింది చూడండి. కాకపోతే ఇక్కడ 25 అంటే 2 minutes వేరియేషన్ కనిపిస్తుంది. ఓకే, బట్ సేమ్ టైం. సో నేను క్లిక్ చేసింది ఏంటి, మన ఫీచర్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను కదా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నట్టు ఇక్కడ రికార్డ్ అయింది. సో ఏ డివైస్ నుంచి క్లిక్ చేసామనేది కూడా రికార్డ్ అయింది చూడండి, iOS అంటే ఐఫోన్. ఓకే, ఈ పర్టికులర్ డివైస్ నుంచి ఈ టైంలో ChatGPTలో మనం ఒక క్లిక్ అనేది ఇచ్చాం, అది ఇక్కడ రికార్డ్ అయింది. ఓకే ఓకే, ఇవే కాకుండా ChatGPTయే కాకుండా ఫేస్బుక్, ఇది కూడా రోబోట్. ఎందుకంటే robot.txt ఫైల్ ఏదైతే యాక్సెస్ చేస్తా అవన్నీ కూడా రోబోట్స్, లేకపోతే బాట్స్ అంటాం మనం జనరల్గా, ఏ ఇంజన్స్. సో ఫేస్బుక్ ఏ ఏజెంట్ కూడా ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ని ఈ పర్టికులర్ టైంలో యాక్సెస్ చేసింది. అండ్ Ahref కూడా చూడండి, Ahref కూడా యాక్సెస్ చేసింది. అంతకుముందు కూడా Ahref యాక్సెస్ చేసింది చూడండి. ఇక్కడ Ahref బోట్ ఎప్పుడు అంటే ఈ పర్టికులర్ సైట్ మ్యాప్ని ఎప్పుడు యాక్సెస్ చేసింది అంటే ఆఫ్టర్నూన్ 2:02కే యాక్సెస్ చేసింది. సో ఇలా మనం చెక్ చేసినట్లయితే ఇంకా ఏ బోట్ యాక్సెస్ చేసింది, Ahref ఒకటి. తర్వాత మనకి ఆంథ్రపిక్ క్లౌడ్ బోట్ కూడా మన బ్లాగ్ పోస్ట్ని 7th అంటే నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 4:29 10 ఆంథ్రపిక్ అనే ఏ ఏజెంట్, ఆంథ్రపిక్ నుంచి అదే క్లౌడ్ ఏ నుంచి ఒక ఏజెంట్ వచ్చి మన బ్లాగ్ పోస్ట్ని యాక్సెస్ చేసింది. తర్వాత 7th ఈవినింగ్ 17 అంటే 5:14కి ఇంకొక బాట్ వచ్చి క్రాల్ చేసింది. అది కంట్రీ స్వీడన్ నుంచి వచ్చింది ఆ పర్టికులర్ ఏఐ బాట్, ఏ ఏజెంట్. ఆ ఏ ఏజెంట్ ఏంటి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే robot.txt ఫైల్ని యాక్సెస్ చేసిందంటే ఇట్స్ నథింగ్ బట్ అది SEO రిలేటెడ్ ఏజెంట్ అయి ఉంటుంది. సో SEO క్రాలర్ అనేది జనరల్గా ఇలాగా పెద్ద ఏఐ ఇంజన్స్ లేకపోతే ఏఐ ఏజెంట్స్కి ఒక టైటిల్ ఉంటుంది, వాళ్ళకి సోర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ ChatGPT, తర్వాత Ahref, అలాగే మనకి క్లౌడ్, సో ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏఐ కంపెనీస్. కొన్ని ఏంటి అంటే కొన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయ వాళ్ళ నేమ్ని, బట్ వాళ్ళు ఏదో పర్పస్లో, అంటే ఇది SEO క్రాలర్ అని అయి ఉండొచ్చు, లేకపోతే మన పర్టికులర్ సైట్ని స్కాన్ చేయడానికి, లేకపోతే ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి, ఓకే, స్క్రీన్ రీడర్ లాంటిది, అలాంటి బాట్ ఏదో ఒకటి వచ్చి మనకు క్రాల్ చేసింది. ఇదంతా కూడా ఏంటి అంటే మనకి
ఏ బాట్స్ ఏ టైంలో క్రాల్ చేస్తాయి అనే రిపోర్ట్, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని కూడా మన సైట్ అనేది ఎంత ఎఫెక్టివ్గా, మన బ్లాగ్ పోస్ట్ అనేది ఎంత క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుందో చెప్పవచ్చు. కొన్ని లక్షల బ్లాగ్ పోస్ట్లు, వెబ్ పేజ్లు పబ్లిష్ అవుతుంటాయి పెర్ డే. కానీ ప్రతి వెబ్ పేజ్ని, ప్రతి బ్లాగ్ పోస్ట్ని సో ఎవ్రీ టైము ఈ బాట్స్ అనేవి వెళ్ళి క్రాల్ చెయ్యవు. డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది కాంటెంట్. దాన్ని డిపెండ్ చేసుకొని ఈ బాట్స్ అనేవి క్రాల్ చేస్తూ ఉంటాయి. ఓకే అండి. సో ఈ పర్టికులర్ వీడియో త్రూ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, సో మనం ఏదైతే బ్లాగ్ పోస్ట్ లేదా వెబ్ పేజ్ని పబ్లిష్ చేస్తున్నామో అది ఫ్యూ అవర్స్లోనే మనం దాన్ని ర్యాంక్ చేయొచ్చు. అది కూడా ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి. ARUకి పాజిబిలిటీస్ ఉన్నాయి. అలాగే అన్ని ఏజెంట్స్ కూడా క్రాల్ చేసి ఆ పర్టికులర్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి సైటేషన్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై కేస్ స్టడీ అండి. సో మీకు డౌట్ రావచ్చు, 2 అవర్స్లో ఎలా ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ని అంత ఫాస్ట్గా మనం గూగుల్లో ర్యాంక్ చేయగలిగాము, అది కూడా ఫస్ట్ పేజ్ ఫస్ట్ పొజిషన్. ARUలో కూడా మనం దాన్ని సైటేషన్ తీసుకొచ్చాం. అలాగే ఇంజిన్స్లో కూడా మనం ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ని ర్యాంక్ చేస్తున్నాం, అంటే మనకి సైటేషన్ అనేది వస్తుంది. సో ఎలా జరిగింది ఇదంతా ఇంత ఫాస్ట్గా జరగడానికి రీజన్స్ ఏంటి, లేకపోతే టెక్నిక్స్ ఏంటి అంటే, చాలా టెక్నిక్స్ నేను అప్లై చేశాను. సో వాటిలో చాలా మేజర్ టెక్నిక్స్ లేకపోతే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. సో నేను ఈ వీడియోని కేస్ స్టడీ పర్పస్లో మాత్రమే నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ ఇంత ఫాస్ట్గా ఎలా ఇండెక్స్ అయింది, ఇంత ఫాస్ట్గా ఎలా బాట్స్ వచ్చి క్రాల్ చేశాయి, ఇంత ఫాస్ట్గా ఎలా ర్యాంకింగ్లోకి వచ్చింది ఈ బ్లాగ్ పోస్ట్ అనే దానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నేను డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు దీని కంటిన్యూస్ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మీకు నెక్స్ట్ వీడియో కావాలా, సేమ్ కంటిన్యూషన్ వీడియో కావాలా వద్దనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఈ బాట్ రిపోర్ట్ ఏదైతే ఉందో క్రాలింగ్ రిపోర్ట్, ఇది నేను ఏ పర్టికులర్ టూల్ యూజ్ చేసి జనరేట్ చేశానో మీరు గెస్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అది కరెక్టో కాదో కూడా నేను చెప్తాను. అండ్ సో ఈ ర్యాంకింగ్ లేకపోతే GEO, ఓకే, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ నేను చాలా వీడియోస్ని పబ్లిష్ చేయబోతున్నాను. సో వాటికి ఉన్నటువంటి కనెక్షన్ అనేది ఈ పర్టికులర్ వీడియోతో ఉంది. కేస్ స్టడీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క ఫ్యాక్టర్కి లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్కి, అలాగే నేను యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటి, సో నేను అర్థం చేసుకున్న అల్గారిథం ఏంటి, నేను ఎలా బీట్ చేశాను ఈ ఫాస్ట్ ర్యాంకింగ్ అనే దాని మీద కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను పబ్లిష్ చేస్తాను. ఓకే అండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో డెఫినెట్గా మీకు బాట్స్ క్రాలింగ్ రిపోర్ట్ అనేది మేబీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సో మీకు ఎలా అనిపించింది, మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.